హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇవాళ వచ్చేసి ఈ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపించబోతున్నాను. పిక్లో చూసారు కదా, లేయర్స్ ఫ్రాక్ ఇది శారీ అండి. ఇది వచ్చేసి క్లాత్ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అండి. చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే, షిఫాన్ క్లాత్. సో పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ అయితే మనం కట్ చేసి సపరేట్ చేసేసుకుందాం. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. చాలా బాగుంటుంది ఫ్రాక్. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి క్లాత్. సారీ, ఫ్రాక్ ఈ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్, ఈ లేయర్స్ ఫ్రాక్ అనేది. సో ఇప్పుడు నేను చూడండి, పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ సెపరేట్ చేసేసుకున్నాను. ఈ రిమైనింగ్ క్లాత్ నుండి మనం బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ అన్నీ కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను క్లాత్ ఎంత ఉంది అనేది మొత్తం టోటల్గా మెజర్ చేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నేనైతే ఈ సైజ్ వచ్చేసి ఒక 12-13 ఇయర్స్ ఏజ్ వాళ్ళదండి ఇది. సో ఈ క్లాత్ ఇప్పుడు దాదాపు మనం పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పీస్ తీసివేయగా మిగిలింది 4.5 అలా ఉందండి. సో దీంట్లో నుండి మనం బాటమ్కి లేయర్స్ ప్లస్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ అండి, పాలిస్టర్ లైనింగ్. తర్వాత ఇది కాటన్. ఫస్ట్ పాలిస్టర్ వేసి తర్వాత కాటన్ అనేది బాడీకి అటాచ్ అయ్యే దగ్గర కాటన్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటాము. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ చూడండి. ఇక్కడ మెజర్స్ నేను ఈ బుక్లో నోట్ చేసుకుంటాను ఎవరివైనా. సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదండి, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. సో అందుకే వీడియోస్ అనేది అస్సలు పోస్ట్ చేయడానికి కుదరట్లేదు. అసలు ఎడిటింగ్ దీనికి అంతా నేనే చేసుకోవాలి కాబట్టి అసలు నాకు టైం ఉండట్లేదు. ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేయాలనుకుంటాను కానీ అసలు టైం ఉండట్లేదండి. చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇంతే, దసరా సీజన్ ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు నేను పొడవు ఇటు ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకున్నాను. ఈ పొడవు వచ్చేసి ఇప్పుడు నేను 13.5 తీసుకున్నానండి. ఎందుకంటే మనకు టోటల్ ఎంత వచ్చేసి 52 అలా ఉంది. యాక్చువల్గా ఇది ఫ్లోర్ లెంత్ బాగుండదండి ఫ్రాక్, కొంచెం పైకే ఉండాలి. నార్మల్ లాంగ్ ఫ్రాక్స్ కంటే కొంచెం పైకే ఉండాలి. సో నేను దాని నుండి మామూలుగా నాకు 12.5 రావాలి బాడీ. సో 13.5 తీసుకున్నాను. చూడండి, 13.5కి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ అనేది బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి 3.5 నెక్ విడ్త్, 3 ఇంచెస్ షోల్డర్, హాఫ్ షోల్డర్, అంటే మొత్తం 6.5 ఇంచులు పెట్టుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా వినండి. ఇప్పుడు 6.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, నేను ఇక్కడ చంక డౌన్ అనేది 7.5 ఇంచెస్కి తీసుకున్నానండి. 7 తీసుకోవచ్చు, 7.5 తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం షోల్డర్ 6.5 తీసుకున్నాము, అంటే 13 ఇంచెస్ షోల్డరు. సో ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఆమ్ రౌండ్ ఇది. సో ఇక్కడ మనం చెస్ట్ లూజు ప్లస్ 2 ఇంచుల మార్జిను. ఇక్కడ మనకి చెస్ట్ లూజు 30 ఇంచెస్ ఉంటే 7.5, 30/4 కదా, మనం 4 ఫోల్డ్స్ కట్ చేసుకుంటాం కాబట్టి 7.5 ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అలా పెట్టేశాను. సో ఇప్పుడు నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ 4.5, 5 అలా పెట్టేసుకోవచ్చు. అది కస్టమర్ రిక్వైర్మెంట్ అండి. డీప్ ఎక్కువగా తక్కువగా అనేది మనం మెజర్ చేసుకునేటప్పుడే కంపల్సరీ అడిగి తీసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే ఈ విధంగా కర్వ్ స్కేల్తో రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను. నెక్ విడ్త్ అనేది 3.5 అండి, షోల్డర్ విడ్త్ అనేది 3 ఇంచెస్, మొత్తం 6.5. ఇక్కడ మనం కర్వ్ అనేది
కొంచెం బ్రాడ్గా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఒక పావు ఇంచ్ లోపలికి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే బోట్ నెక్ డ్రా చేసాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ అనేది ఎంత ఉందనేది చెక్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా 13 ఇంచెస్ అలా ఉండాలి. సో ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, 13.5 ఇంచెస్ తీసుకున్నాను. మనకు బాడీ రెడీ అయ్యేటప్పటికి 12.5 ఇంచెస్ వస్తుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎప్పుడైనా. నడుము లూజు, చెస్ట్ లూజు నేను సెపరేట్గా ఏం మార్కింగ్ చేయలేదు. మొత్తం 7.5 ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అలా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ కట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. సేమ్ ఇది ఈ పీస్ని ఇటువైపు తిప్పేసుకొని బ్యాక్స్ ఓపెన్ కదా, సో బ్యాక్ ఈ విధంగా ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకి కోరంచులు అనేవి సమానంగా లేవండి, కొన్ని క్లాత్స్ ఇలాగే వస్తాయి. సో ఇప్పుడు నేను ఇటు సైడ్ క్లాత్ ఎందుకు వదిలి పెడుతున్నానంటే కోరంచుల దగ్గర నుండి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే హుక్స్ పట్టి కాజా పట్టి కానీ మనం సెపరేట్గా మళ్ళీ కట్ చేసి జాయిన్ చేయడం కాకుండా ఈ క్లాత్ని ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు పని ఈజీ అవుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఒక టిప్ అండి. 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూరంచులు కొంచెం ఎక్కువ వచ్చింది, ఒక లేయర్, అది కట్ చేసి తీసేస్తే సరిపోతుంది. సో 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇటు వదిలేసి మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకుంటున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఇది. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, పర్లేదు. ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ 1.5 ఇంచెస్ చూడండి, 1.5 ఇంచెస్ అనేది వదిలిపెట్టేశాను. హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం సపరేట్గా అటాచ్ చేయకుండా దీన్నే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. బాడీ పార్ట్ అన్నింటికి సేమే అండి, ఫ్రాక్స్కి. కాకపోతే కింద బాటమ్ మాత్రం లేయర్స్ లాగా కట్ చేసి మనం ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాం. స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా ఎక్కువే అండి నార్మల్ ఫ్రాక్ కంటే కూడా ఇది. ఎందుకంటే కింద పైన మనము పీకో వేసుకుంటాం కాబట్టి కొంచెం లేయర్స్ కట్ చేసి జాయిన్ చేయడం కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది, టైం టేకింగ్. సో మేమైతే మా ఏరియాలో 800 to 1000 రూపీస్ ఛార్జ్ చేసుకుంటామండి ఈ మోడల్ ఫ్రాక్కి. ఇది బ్యాక్ పార్ట్ కోసం చూడండి నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మనం 1.5 ఇంచ్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి వెడల్పు ఎక్కువగా అనిపిస్తుంది, అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసేసాను. చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్ అనేది నేను కట్ చేయట్లేదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇదొక టిప్ అండి, బోట్ నెక్స్ బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఈ విధంగా చంకలోతు అనేది మనం ఒక 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా తీసుకోవాలి.
ముప్పావు ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి మెయిన్ క్లాత్ పాలిస్టర్ లైనింగ్ ఈ విధంగా వేసేసుకొని కట్ చేసుకున్నాను. ఇంతకుముందు కట్ చేసిన పీస్లని మెయిన్ క్లాత్ పైన పాలిస్టర్ క్లాత్ వేసేసి రెండింటిని ఒకేసారి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఇవి బుట్ట హ్యాండ్స్ లాగా అంటే పఫ్ స్లీవ్సే అండి. మీకు పిక్లో చూసే ఉంటారు, ఆ పిక్లో మోడల్ ఎలాస్టిక్తో వస్తుంది. సో దానికోసం నేను ఈ క్లాత్ పైన చెప్తే క్లాత్ కొంచెం ఇది బటరీ స్మూత్ క్లాత్ అండి, అటు ఇటు జారిపోయినట్లుగా ఉంటుంది క్లాత్ అనేది, చాలా డెలికేట్గా ఉంటుంది క్లాత్. సో అందుకే ఫస్ట్ నేను పేపర్ పైన మార్కింగ్ చేసి చూపించడానికి పేపర్ పైన కట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేనైతే క్లాత్ పైన కట్ చేస్తాను, కాకపోతే క్లాత్ పైన అటు ఇటు మార్కింగ్ పెట్టేటప్పుడు అటు ఇటు జరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది హ్యాండ్ లెంత్ తీసుకున్నానండి. లెంత్ వచ్చేసి ఒక 6.5 అలా, మనకి ఎంత పొడవు కావాల్సి ఉంటే అంత. ఇక్కడ నేను 2.5 ఇంచెస్ అయితే ఇక్కడ నుండి ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే ఇది కుచ్చుల కోసం, మనకి కుచ్చులు పైన ప్రిల్స్ వస్తాయి, ప్లస్ మధ్యలో కూడా ఎలాస్టిక్ పెట్టినప్పుడు దగ్గరకు వస్తాయి చూడండి. ఇది ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను, ఇది దీంతో పని లేదు మనకి, ఇప్పుడు అది కుచ్చుల పార్ట్. సో మనం ఇక్కడ నుండి మాత్రం హ్యాండ్ డౌన్ ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ హ్యాండ్ 3 ఇంచెస్ డౌన్ అనేది హాఫ్ హ్యాండ్సే కాబట్టి 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాము. ఇక్కడ ఒక 5.5 లూజు, షార్ట్ స్లీవ్సే కాబట్టి 2 ఇంచెస్ మార్జిన్. ప్లస్ ఇక్కడ నుండి మనకి 6.5 ఇంచులు డౌన్ అనేది, హ్యాండ్ డౌన్ అనేది 6.5 ఇంచు, ఎందుకంటే ఆమ్ రౌండ్ దగ్గర మనం పెట్టేసుకున్నాం కదా ఆ కొలత అన్నమాట. చూడండి ఇది 2 ఇంచెస్ మార్జిన్. ఇక్కడ నుండి ఇప్పుడు కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుందాం. ఒక 1.5 ఇంచ్, చిన్న సైజు వాళ్ళే కాబట్టి ఒక 1.5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. ఇది నార్మల్ హ్యాండ్ కదా, ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసేసాను చూడండి, అది ఎక్స్ట్రా మార్జిన్. ప్లస్ ఇక్కడ 2 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ పెట్టేశాను, ఎందుకంటే ఇక్కడ పైన పఫ్ వస్తుంది కుచ్చులు. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా ఒక కర్వ్ షేప్ని ఇందులో కలిపేసుకోవాలి ఇలా. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ మోడల్ హ్యాండ్స్ మన ఛానల్లో ఇంతకుముందు కూడా వీడియోస్ ఉన్నాయండి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా కట్స్ అనేది చిన్న చిన్న కట్స్ అనేది ఎందుకు ఇస్తున్నా అంటే సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి తెలియడానికి కోసం ఇలా మనం ఈ కుచ్చుల పార్ట్ వరకు ఈ విధంగా మనం చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాత్ని, ఇప్పుడు ఈ పేపర్ని ఈ క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటే, ఇలాంటి క్లాత్స్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ. ఇలా ఇప్పుడు ఈ విధంగా ఇలా పేపర్ కట్ చేసుకొని ఈ పేపర్ కటింగ్ అనేది వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే క్లాత్ పైన అనుకోండి ఇలా అటు ఇటు జరిగిపోతుంటుంది, ఆ క్లాత్ని సర్దుకునేసరికి మనకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇక్కడ వరకు. కింద ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకొని ఈ పేపర్ విడ్త్తో లెంత్తో ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సైడ్ కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా అక్కడ. హ్యాండ్స్ అయిపోయింది కటింగ్. సో ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకుందాం. చాలా ఈజీగా ఇలా అంటే కూడా చినిగిపోతుందండి చూడండి ఈ విధంగా. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొద్దు. ఇది కొంచెం క్రాస్ అయిందనుకోండి అటువైపు తిరిగి అటువైపు చినుగుతుంది. సో ఇప్పుడు ఈ క్లాత్ నుండి మనం ఎంత ఉంది రిమైనింగ్ క్లాత్ అనేది కొలుచుకోవాలండి. ఇప్పుడు
ఈ క్లాత్ నుండి మనం ప్రిల్స్ అనేది మనం క్లాత్ 3 భాగాలుగా కట్ చేసుకొని కుచ్చులు అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చెప్తాను నేను. దీనికి కూడా ఒక ఫార్ములా లాగానేనండి. ఆ ఫార్ములా లాగా ఎలా ఈజీగా అర్థం చేసుకోవాలో చెప్తాను నేను పేపర్ మీద. సో ఇప్పుడు ఇది కొంచెం 4 మీటర్స్ దాకా ఉందండి, కొంచెమే తక్కువ ఉంది 4 మీటర్స్కి. చూడండి ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. కొంచెం 90 సెంటీమీటర్స్ అలా ఉంది, ఒక ఫోల్డింగ్ వచ్చేసి 90 చేంజ్ అలా ఉంది. సో అప్రాక్స్ 4 మీటర్స్. సో ఇట్లా 4 మీటర్స్ క్లాత్ ఈ విధంగా 4 మడతలు వేసుకున్నానండి. 4 మడతలు వేసుకున్నాను. మనం పైన బాడీ పార్ట్ కోసం 13.5 తీసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు 3 పార్ట్స్ 3 లేయర్స్ కావాలి. సో నేను ఒక్కొక్క లేయర్ 13.5 ఇంచెస్ పెడుతున్నానండి. 13.5 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ మార్కింగ్ నుంచి మళ్ళీ ఒక 13.5 ఇంచెస్, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇంకొక 13.5, మొత్తం ఈ విధంగా చూడండి 3 పార్ట్స్ చేసేసాను. ఈ కింద రిమైనింగ్ ఎక్సెస్ క్లాత్ ఈ విధంగా చిన్న పట్టి. ఇప్పుడు 4 మీటర్లకు ఒక పీస్, 4 మీటర్లు 4 మీటర్లు 4 మీటర్లు. చూడండి ఇక్కడ నేను పేపర్ మీద నోట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ లేయర్ 4 మీటర్స్, సెకండ్ లేయర్ 4 మీటర్స్, థర్డ్ లేయర్ 4 మీటర్స్. అంటే నేను కొంచెం తక్కువ ఉందని చెప్పాను కానీ 4 మీటర్లకు కొలత అనేది చెప్తున్నాను ఇప్పుడు. చూడండి ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇది 4 మీటర్లు. మనం 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, 4 ఫోల్డ్స్. సో ఒక్కొక్క లేయర్ చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క లేయర్ 4 మీటర్లు అనేది ఉంది. ఈ విధంగా డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి 4, సెకండ్ లేయర్ 4, థర్డ్ లేయర్ 4 ఉంది ఇప్పుడు మాత్రం. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ ఎక్కువగా ఉండాలి, సెకండ్ కంటే థర్డ్ లేయర్ ఎక్కువగా ఉండాలి. 2 + 2 ఇక్కడ 4 మీటర్స్ సెకండ్ లేయర్, కానీ థర్డ్ లేయర్ 6 మీటర్స్ కావాలి. ఎందుకంటే కింద గేర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం నడుము దగ్గర కంటే కింద గేర్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ 2 మీటర్స్ ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ 4 + 2 మీటర్స్ అంటే ఇక్కడ 4ను 2 + 2 మీటర్స్ చేసుకున్నాం కదా, ఆ ఇంకో 2 మీటర్ల ముక్కని ఇక్కడ కింద అటాచ్ చేసుకోవాలి. సో టోటల్ 12 మీటర్స్ వచ్చేస్తుంది చూడండి. 2 + 4 + 6 ఈ విధంగా 2 మీటర్స్ లేయర్, 4 మీటర్స్ లేయర్, 6 మీటర్స్ లేయర్, మొత్తం టోటల్ 12 మీటర్స్ వచ్చింది మొత్తం. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఈ విధంగా చూడండి. ఏం లేదు, పైన 4 మీటర్ల లేయర్ నుండి సగం కట్ చేసి కింద పూర్తి చివర లేయర్కి అటాచ్ చేసుకుంటాం అంతే. ఎందుకంటే నడుము దగ్గర 2 మీటర్స్ సరిపోతుంది, ఫ్రంట్కి ఒక 1 మీటర్, బ్యాక్ ఒక 1 మీటర్. అందుకే ఆ 4 మీటర్స్ లేయర్ నుంచి 2 మీటర్స్ అనేది తీసి మధ్యలో డిస్టర్బ్ చేయట్లేదు. మధ్యలో లేయరు కింది లేయర్కి ఆ పైన ఉన్న 2 మీటర్ల లేయర్ జాయింట్ చేసుకుంటున్నాం అంతే, ఏం లేదు. మొత్తం మనకి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈ విధంగా 2, 4, 6 మొత్తం కలిసి 12 మీటర్లు వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి అర్థం కాకపోతే డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా పైన లేయర్ని కింద ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.